జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తావే రేవంత్ రెడ్డి అంటే నీ కళ్ళు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు. ఇవన్నీ ఏమనాలి ముఖ్యమంత్రి? ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లు వేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావు అంటే నీ పేగులు ఉడవిక్తా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీరు టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటోడు గెలిచినోడు ప్రజలకు మంచిగా పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లో ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్కు కేసీఆర్ చేసిందే, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆరే, డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆరే. యాడొక రూపాయి పని ఉన్నదామా 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కేసీఆర్ గారి టైంలో సగం కడితే దాన్ని ఆగిపోయింది. ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్లో కోటేద్దామా? బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమైనా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిండ్రు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు 0 పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీ కోట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యండి మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు? మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ₹1 ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే. మరి మనకు ₹1 అని బీజేపీకి మనం ఎందుకు ఒక్క ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? మనకు మంచి అనుభవజ్ఞురాలు, అందరి తలలో నాలుకలాగుండే మా సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పిలిస్తే పలుకుతుంది, సౌమ్యంగా అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు మీ గల్లీల కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నా గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు. ఈ బాలరెడ్డి ఉన్నాడు అనుకో, అక్క నా గల్లీలో 2 పోళ్ళకు బుగ్గలు కావాలంటాడు, బాలరెడ్డి పోతాడు, కూర్చుంటాడు, అక్క దగ్గర పని చేసుకుంటాడు.